హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు మనము సర్పదోషాలను తొలగించే భాగవత కథ గురించి తెలుసుకుందాం. అలాగే శనిహోరలో ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం. ఇక మనం సర్పదోషాలు తొలగించడం కోసం భాగవతంలో ఈ కథ వినాలి. శ్రీకృష్ణ భగవానుడు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు, అంటే ఆయనకి సుమారుగా 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, శ్రీకృష్ణుడు తోటి వారితో అంటే గోపకులతో కలిసి ఆవు దూడలను మేతకు తీసుకువెళ్ళాడు. ఆ సమయంలో బలరాముడు ఇంట్లోనే ఉన్నాడు. ఇక వారు యమునా నది తీరంలోని కాళింది మడుగు వద్దకు వెళ్ళారు. అందులో 101 పడుగలు గల కాళీయుడు అనే సర్పం నివాసం ఉంటూ ఉండేది. ఇక దాహం వేయడంతో అక్కడ ఉన్న గోపకులు ఆ నీటిని తాగడానికి ఆ మడుగులోకి వెళ్ళి ఆ నీటిని తాగారు. అలాగే ఆవు దూడలకు కూడా అదే నీటిని తాగించారు. 101 పడగలు ఉన్న కారణంగా ఆ కాళీయ సర్పము ఎప్పుడూ విషాన్ని వెదజల్లుతూ ఉండేది. సో ఆ నీరు అంతా కలుషితమైపోయింది. ఆ విషానికి నీరు బుడగలు కక్కుతూ ఉండేది. చుట్టూ ఉన్న గాలి కూడా విషమైపోయింది. ఆ చుట్టుపక్కల పక్షులు ఎగిరేవి కూడా నేలపై రాలిపోసాగాయి. ఇక గోపకులు ఆ నీటిని తాగిన వెంటనే చనిపోయారు. ఇక ఇది గమనించిన శ్రీకృష్ణ భగవానుడు, నేను ఉండగా ఇంత జరగడమా అని తన అమృత దృష్టిని ఆ గోపకుల మీద, ఆవు దూడల మీద చూపించాడు. సో అంతలోనే వారందరూ కూడా ఆ మత్తు నుంచి, ఆ విషం నుంచి బయటపడి మెలకువకు వచ్చారు. వారు మెలకువకు వచ్చిన వెంటనే, మేము ఈ విష నీళ్లు తాగాము, మేము చనిపోయాము, శ్రీకృష్ణుడి చూపు వల్లనే మేము బ్రతికాము అని గుర్తెరిగారు. తర్వాత శ్రీకృష్ణుడు కాళీయునికి ఏ విధంగానైనా సరే బుద్ధి చెప్పి శిక్షించాలని అనుకుంటాడు. ఇక తన పంచను బిగించి వేణువును దోపుకొని అక్కడ పక్కనే ఉన్న కదంబ వృక్షం పైనకి ఎగురుతాడు. అక్కడ చుట్టూ ఉన్న చెట్లన్నీ కూడా చనిపోతాయి. ఒక్క కదంబ వృక్షం మాత్రం పచ్చగా ఉంటుంది. అది ఎందుకు పచ్చగా ఉంటుంది అంటే, పూర్వంలో గరుత్మంతుడు అమృతాన్ని పట్టుకొని వచ్చినప్పుడు దానిపై వాలాడు. సో ఆ అమృతం దాని మీద పడడం కారణంగా అది ఎప్పుడూ నిత్యము పచ్చగా ఉంది అన్నమాట. సో శ్రీకృష్ణుడు కదంబ వృక్షం నుంచి ఆ మడుగులోకి, ఆ కాళింది మడుగులోకి దూకాడు. సో అందులోకి దూకగానే ఆ శబ్దానికి అందులో ఉన్న కాళీయ సర్పము ఎవరో వచ్చారు నాకు ప్రమాదం తలపెట్టడానికి అని చెప్పేసి తన పడగల నుంచి విషాన్ని చిమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో అంతలోనే శ్రీకృష్ణ భగవానుడు తన తోకను చుట్టి లోపల కూర్చుంటాడు. అసలు కదలకుండా కూర్చుంటాడు. ఇక అంతలోనే ఈ విషయమంతా ఊరంతా తెలిసిపోయి నందుడు, యశోదలు అందరూ వచ్చి భయభ్రాంతులకు గురవుతారు. ఎలాగైనా సరే ఇక శ్రీకృష్ణుడు కాళింది సర్పం నీడలోకి వెళ్ళిపోయాడు, ఇక మనకి ఎలా దక్కుతాడు అని భయపడుతూ మిగతా వారందరూ కూడా ఆ నదిలోకి దూకి కాపాడదామని ప్రయత్నం చేయబోగా బలరాముడు ఉండి ఆపుతాడు. మన శ్రీకృష్ణుడు చిన్న వయసులోనే పూతనను, బకాసురుని లాంటి వారిని చంపి సంహరించినవాడు. ఖచ్చితంగా ఈ కాళీయ సర్పం నుంచి బయటపడతాడు అని చెప్తాడు. అంతలోనే శ్రీకృష్ణుడు తన శరీరాన్ని బలంగా చేసి కాళీయుడి పడగపై నిలబడి నాట్యం చేస్తూ ఉంటాడు. శ్రీకృష్ణ భగవానుని పాదాల దాటికి తట్టుకోలేక ఆ కాళీయ సర్పము తన 101 పడగలతో రక్తం కక్కి కుప్ప కూలిపోతుంది. తదుపరి కాళీ భార్య పిల్లలు వచ్చి శ్రీకృష్ణ భగవానుడిని స్తుతి చేస్తారు. మేము అసలమైనా కూడా నిన్ను స్తుతిస్తున్నాము, ఇక మమ్మలను కాపాడుతావో లేదంటే సంహరిస్తావో నీ ఇష్టం కృష్ణ అని చెప్పేసి శ్రీకృష్ణుడిని శరణు వేడతారు. ఇక శ్రీకృష్ణ భగవానుడు కాళీయ సర్పంతో చెప్తాడు, నువ్వు గరుత్మంతునికి భయపడి ఇక్కడ నివాసం ఉంటున్నావు. ఇప్పుడు నీ పడగ పైన నా పాదాల చిహ్నం ఉంది కాబట్టి గరుత్మంతుడు ఇక నిన్ను ఏమి చేయడు. నువ్వు భయపడకుండా నీ రమణిక ద్వీపానికి వెళ్ళి అక్కడ ఉండు అని చెప్తాడు. ఇక కాళీయ సర్పము కృష్ణుడికి బహుమతులను, రత్నాలను, వైఢూర్యాలను, వస్త్రాలను సమర్పించి వెళ్తుంది. ఇక గరుత్మంతునికి
కాళీయుడు ఎందుకు భయపడుతున్నాడు అంటే గరుత్మంతుడికి ఒక నియమం ఉంది. రోజుకో సర్పం తనకి ఆహారంగా ఇచ్చినట్లయితే మిగతా సర్పాలకు హాని చేయను అని చెప్పేసి. సో ఈ కాళీయ సర్పం ఏం చేస్తుంది, గరుత్మంతుడికి ఇవ్వాల్సిన వాటాను ఎగ్గొట్టడం వలన గరుత్మంతుడు కాళీయ సర్పంతో యుద్ధం చేసి ఓడిస్తాడు. ఆ భయానికి కాళీయ సర్పము ఇక్కడ వచ్చి ఉంటుంది. ఎక్కడ? కాళింది మడుగు దగ్గర. మరి గరుత్మంతుడు కాళింది మడుగు దగ్గరికి రాలేడా అంటే రాలేడు. ఎందుకంటే గరుత్మంతునికి ఒక శాపం ఉంటుంది. పూర్వంలో సౌభరి ఋషి అనే ఒక ఋషి ఆ మడుగు దగ్గర ఉంటుండేవాడు. ఈ గరుత్మంతుడు ఆ కాళింది మడుగులోని చేపను తినాలనుకున్నప్పుడు సౌభరి ఋషి వద్దంటాడు. అయినా కూడా మాట వినకుండా తను ఆ చేపను తింటాడు. అది చూసి మిగతా చేపలు చాలా బాధపడతాయి. ఇక ఋషి ఆ గరుత్మంతునికి ఏమని శాపం పెడతాయంటే, ఇంకొకసారి నువ్వు ఇటువైపుగా వచ్చావు అంటే నీకు చావు తథ్యం అని చెప్పేసి శాపాన్ని పెడతాడు. అందుకనే గరుత్మంతుడు కాళింది మడుగులోకి వెళ్ళడు. కాబట్టి కాళీయ సర్పము ఆ కాళింది మడుగులో నివాసం ఉంది. ఇక ఈ కథ నుంచి మనం తెలుసుకోవలసిన సారాంశం ఏమిటి అంటే, శ్రీకృష్ణ భగవానుడు విషంతో ఉన్న నీటిని కాపాడాడు. ఆ విషాన్ని తీసేసి నీటిని కాపాడాడు. మనం కూడా మన చుట్టూ ఉన్న నీటిని, నదులను, చెరువులను, బావులను రక్షించాలి. నీరును పొదుపుగా వాడుకోవాలి. అలాగే ఎవరైతే ఈ కథను ప్రాతఃసంధ్య సమయాల్లో స్మరిస్తారో వారికి సర్ప భయం అనేదే ఉండదు అని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు. అదేవిధంగా మనం శ్రీకృష్ణ శరణం మమ అంటే ఎప్పుడూ కూడా మనలో కూడా కాళింది అనే ఒక అహంకారం, దురహంకారం ఉంటూ ఉంటుంది. అంతా భగవంతుని నామాన్ని స్మరించడం వలన ఆ దురహంకారం మనల్ని వీడిపోతుంది. శనిహోరలో చేయకూడని పనులు. శనిహోర శనివారం ఉదయం 6 నుంచి 7 గంటలకు, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటలకు, ఆదివారం 10 నుంచి 11 గంటలకు, 5 నుంచి 6 గంటలకు వస్తూ ఉంటుందన్నమాట. సో శనివారం శనిహోరలో ఎలాంటి పనులు చేయకూడదు. అన్ని పనులను వదిలిపెట్టాలి. మంచిది కాదు. కేవలం భూమి అమ్మడానికి, నూనెకు సంబంధించిన వ్యాపారం చేయడానికి, అలాగే దున్నపోతు కాడి కట్టడానికి, ఇలాంటి వాటికి మాత్రమే శనిహోర అనేది పనికొస్తుంది. మిగతా ఏ పనులకు కూడా శనిహోర పనికిరాదు. కాబట్టి శనివారం నాడు శనిహోరను వదిలేసి మిగతా సమయాల్లో ఏదైనా మంచి ముహూర్తం ఉంటే పనులు చేసుకోవచ్చు. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.